నమస్తే వెల్కమ్ టు మా తెలంగాణ టీవీ। భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ రవీందర్ నాయక్ రాత్రి సమయంలో ఆకస్మికంగా తనిఖీ చేశారు। మారుమూల ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఈ ఆసుపత్రిలో ప్రతిరోజు 200 మందికి పైగా ఓపీ సేవలు అందించడం, నెలకు సుమారు 15 డెలివరీలను విజయవంతంగా నిర్వహించడం వంటి సేవలను ఆయన ప్రత్యేకంగా పరిశీలించారు। ఆసుపత్రి శుభ్రతను సిబ్బందిచే పేషెంట్లకు అందజేయబడుతున్న సేవలను దృష్టిలో ఉంచుకొని ఆయన స్థానిక పిహెచ్సి వైద్యురాలు డాక్టర్ సంకీర్తనను అభినందించారు। ఈ రోజు నేను హైదరాబాద్ నుంచి బయలుదేరి అంబులూరు నుంచి తర్వాత మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి వచ్చాను। ముఖ్యంగా రెండు విషయాలు, ఒకటి ఏంటంటే గత 2-3 రోజులుగా వర్షాలు బాగా వస్తున్నాయి। సో ఎక్కడెక్కడ నీళ్ళు వచ్చాయి, నీళ్ళు వచ్చిన తర్వాత మనం రీహాబిలిటేషన్ సెంటర్స్ కానివ్వండి, లేకపోతే క్యాంప్స్ కానివ్వండి, ఏ విధంగా జరుగుతుంది ఆన్ ద ఫీల్డ్। సో నేను ఇప్పుడు మన మణుగూరుకి వెళ్ళాను, మణుగూరులో చూశాను। సో అన్ని యాక్టివిటీస్ బాగా జరుగుతున్నాయి। మణుగూరులో ఉన్న ఏడి హాస్పిటల్ కూడా చూశాను। ఫీవర్ కేసులు, వైరల్ కేసులు, వైరల్లో చాలా మటుకి ఫీవర్ కేసులలో వైరల్ కేసులే ఉన్నాయి, డెంగీ కేసులు చాలా తక్కువ ఉన్నాయి। మొత్తం పర్సంటేజ్ చూస్తే 2 to 3% మాత్రమే ఉంది। తర్వాత మెడిసిన్స్ కానీ చాలా చక్కగా అందుతున్నాయి, పేషెంట్స్ కూడా చాలా సంతృప్తికరంగా ఉన్నారు, సిబ్బంది కూడా చాలా నిబద్ధతతో పనిచేస్తున్నారు। ఇప్పుడు మనం ఇదే విషయం ఇక్కడికి మన పిఎస్సికి వచ్చినప్పుడు మన సిబ్బంది డిఎంహెచ్ఓ గారు, సీనియర్ ఆఫీసర్స్, మన సిహెచ్ఓ గారు, తర్వాత మన ల్యాబ్ టెక్నీషియన్, తర్వాత మన ఫార్మసిస్ట్, మిగతా స్టాఫ్ అందరినీ చూసిన తర్వాత చాలా కమిటెడ్గా పనిచేస్తున్నారు। మనకు పోయిన నెలలో 14 డెలివరీస్ అయ్యాయి, 14 డెలివరీస్ అయ్యాయి। సో చాలా గొప్ప సర్వీసెస్ ఇవి ఈ ప్రాంతంలో ఈ సర్వీసెస్ అందుతున్నాయంటే మన ఇన్ఫ్రాస్ట్రక్చరు, మన స్టాఫ్, మన అడ్మినిస్ట్రేషన్, జిల్లా అడ్మినిస్ట్రేషన్, తర్వాత చేదోడు వాదోడుగా ఉండే లైన్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా చక్కగా పనిచేస్తున్నాయి।